అవని బావా. అవని ఎక్కడున్నావు? గురుగారి దగ్గరికి రీచ్ అయ్యావా? అది అది ఇక్కడ అమ్మ వాళ్ళు నీ గురించి అడుగుతున్నారు. సుజాత వదిని కూడా అడిగింది. మేనేజ్ చేయలేకపోతున్నాను. గురువుగారిని కలవడానికి వెళ్తుంటే ఏం జరిగిందంటే యాక్సిడెంటా? ప్రెసెంట్ కండిషన్ ఎలా ఉంది? చాలా సీరియస్గా ఉంది. డాక్టర్ అయితే ఎలాంటి హోప్ ఇవ్వడం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? అక్కడేమో పెళ్లి, ఇక్కడేమో చావు బతుకుల మధ్య గురువు గారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. గురువు గారు నిహారిక గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో నా ఊహకి అందడం లేదు. చెప్తూ చెప్తూ స్పృహ కోల్పోయారు. ముందైతే ట్రీట్మెంట్ జరగని, ఖర్చంతా మనమే పే చేద్దాం. ఆయన ఏ సంకల్పంతో అయితే బయలుదేరారో అదే అతన్ని బతికిస్తుంది. నువ్వేం కంగారు పడకో. ముందు నువ్వు ఇక్కడికి వచ్చాయి. ఇక్కడ నుంచి ప్రతి అరగంటకు ఒకసారి ఫోన్ చేసి అప్డేట్స్ తెలుసుకుందాం, సరేనా? వెంటనే బయలుదేరు. సరే. హలో మేడం. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను రా బాబు. స్వామీజీ కనిపించాడా? కనిపించాడు మేడం. ఏంటి విషయం? స్వామీజీ మనం ఆడిన ఆటలో ఉన్నాడా పోయాడా? స్వామీజీ గారి పుట్టినరోజు ఎప్పుడో నాకు తెలియదు, కానీ చనిపోయిన రోజైతే మాత్రం 15వ తేదీ మేడం. అంటే ఈరోజే మీ పెళ్లి రోజు నాడు. నిజంగానా? అవును మేడం. పొడిచారా, షూట్ చేశారా? ముసలి ప్రాణం కదా, పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ఎందుకని స్వామీజీ వస్తున్న ఆటోని యాక్సిడెంట్ చేశాం. తల రోడ్డు కొట్టుకుంది, స్పాట్లో చనిపోయాడు. మేమప్పుడు వెళ్ళినా ఓం నమ శివాయ అంటూ పలకరించేవాడు. చివరికి ఓం నమ శివాయ అయిపోయాడు. అవును మేడం. అసలు నేను ఈ పని ఎప్పుడో చేసుండాల్సిందే. అనవసరంగా గ్యాప్ ఇచ్చాను. ఇంతకాలం టెన్షన్ పడ్డాను. మీరింకా హ్యాపీగా పెళ్లి చేసుకోండి మేడం. స్పాట్లో మిమ్మల్ని ఎవరు చూడలేదు కదా? అక్కడ జనం ఎవరు పెద్దగా లేరు మేడం. ఎవరో 4-5 గ్యాదర్ అవ్వబోయారు. మేము ఇంతలో వచ్చేసాం. సరే సరే, మీరు జాగ్రత్త. అమౌంట్ రెడీ చేస్తాను. మీరైతే 2 రోజులు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోండి. సరే మేడం. పదండ్రా. అవని స్వామీజీని కలవడానికి బయలుదేరా. బట్ స్వామీజీ గారు నువ్వు చేరుకోలేనంత దూరం వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఘట్టమనేని వంశపు కులగురువైన కులకర్ణి స్వామీజీ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు. ఆయన శాశ్వతంగా నెట్వర్క్ పరిధిలోకి రారు. నువ్వంత దూరం వెళ్ళడం వృధా ప్రయాసం. ఇంకా కృష్ణతో జరగబోయే నా పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు, ఆ దేవుడితో సహా. నిన్ను ఎవరు ఏమీ చేయలేరనుకుంటున్నావు కదా? వస్తున్నా. ఈరోజు నిన్ను చంపి నా రివెంజ్ తీర్చుకుంటాను. హలో హలో, ఎరా వినబడుతుందా? నాకు మంచి జాక్పాట్ తగిలిందిరా. నీ డబ్బులు ఖచ్చితంగా రేపిచ్చేస్తాను. నేనా పెద్ద కళ్యాణ మండపంలో ఉన్నానులే. మన బంధువుల దగ్గరది పెళ్ళుంది. నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిస్తే వచ్చాను. చీప్ లిక్కర్ తాగేవాడివి నిన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచారా? వస్తున్నా. రే, నన్ను పిలుస్తున్నారు. మనం రేపు కలుద్దాం. ఓకే, బాయ్. అయ్యో అయ్యో, నా నెక్లెస్ పోయింది. మీరెవరైనా చూసారా అమ్మా? కనిపించట్లేదు. మీరేమైనా చూసారా అమ్మా? అయ్యో వేదవతి గారు, అందరూ రండి రండి ఇటు. ఏమైందమ్మా? నా నెక్లెస్ పోయింది వేదవతి గారు.
ఎవరైనా చూసారా? ఎవరికైనా దొరికితే నాకు తెచ్చివ్వండి. అది చాలా విలువైందండి. మరోసారి బాగా వెతకండి. ఎవరో కావాలనే దొంగతనం చేశారు. అది మాత్రం క్లియర్ గా అర్థం అవుతోంది. దయచేసి ఆ నెక్లెస్ ఎవరికైనా దొరుకుంటే ఇచ్చేయండి. ఏంటి హడావిడి? ఏం పోయిందేంటి? నెక్లెస్ పోయిందంట. నెక్లెస్ పోయిందా? అదేనండి, దొంగతనం జరిగిందంట. దాదాపు 10 లక్షల వరకు ఉంటుందండి. తీసిన వారు మర్యాదగా ఇవ్వకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఏమైంది బావా? ఆవిడ నెక్లెస్ పోయిందంట. చూడమ్మా, ఇలాంటి శుభకార్యం జరిగేటప్పుడు పోలీసులు వస్తే బయటికి బ్యాడ్గా వెళ్తుంది. దయచేసి అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? అనుమానం ఉంటే చెప్పండి, డైరెక్ట్ గా వాళ్ళనే అడుగుదాం. 10 లక్షల నెక్లెస్ అంటే చిన్న విషయమా? జాక్పాటే. నాకొక మంచి జాక్పాట్ తగిలిందిరా. నీ డబ్బులు ఖచ్చితంగా రేపిచ్చేస్తాను. నాకైతే ఒకరి మీద అనుమానంగా ఉంది. ఎవరి మీద? నీ మీదే. నువ్వు అంటుంటే నాకు అదే అనుమానం కలుగుతుంది. గతంలో డబ్బులకి కక్కుర్తిపడి మనోడు మన దగ్గరే చాలా పనులు చేశాడు కదా. గాలికి తిరిగేటోడు, పని పాట ఏ బాధ్యత లేనివాడు అలాంటి పని చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నరసింహం గారు, తమరి దగ్గర ఈ కళలు కూడా ఉన్నాయా? నువ్వు నిజంగానే తీసుంటే ఇచ్చే నరసింహం. నేను తీయలేదండి. నువ్వే తీసావని అర్థమవుతోంది. ఫంక్షన్ ని డిస్టర్బ్ చేయకుండా ఇచ్చేయి. నేను తీయలేదని చెప్తున్నాను కదండి. అత్తయ్య, నిజాలు తెలుసుకోకుండా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీ కుటుంబానికి సంబంధించిన వాడు, అతని మీద మీకే అనుమానం ఉన్నప్పుడు మాలాంటి వాళ్లకు రాకుండా ఉంటుందా? దయచేసి ఎవరూ తొందరపడి నోరు జారకండి. ఇందాకటి నుంచి నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి? నీ మొగుణ్ణి అడుగు. ఏదైనా చిన్నది జరిగితేనే నోరేసుకుని పడిపోతావు కదా. మరందరూ నీ మొగుడిని ఇన్ని మాటలు అంటుంటే మాట్లాడవేంటి? నువ్వు తీసావా? లేదు సుజాత. నువ్వు దొంగతనం చేసావా? అమ్మ తోడు బంగారం, నేను చేయలేదు. చనిపోయిన మీ అమ్మ మీద కాదు, ఇదిగో బ్రతుకున్న నీ కూతురు మీద ఒట్టేసి చెప్పు. చెప్పు. ముట్టు. ఇంత చిన్న పిల్ల మీద ఒట్టేస్తున్నావు? బుద్ధుందయ్యా నీకు? పసిపిల్లల ప్రాణాలతో ఆటలేంటి? అబద్ధం చెప్తున్నాడు. ఇక నోరు మూయండి. నా భర్త గురించి ఇంకొక మాట ఎవరైనా తప్పుగా మాట్లాడితే నా నోటి నుంచి ఎలాంటి మాటలు వస్తాయో ఎవరు ఊహించలేరు.
వేదవతి గారు? అదే మాట నేను మిమ్మల్ని అంటే అక్కా నువ్వు మాట్లాడుకో. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమ్మా. మీ భార్యని నేనంటే మీకు కోపం వచ్చింది, మరి మీరు నా భర్తనంటే నాకు కోపం రాదా? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నా భర్త దొంగ అని అందరూ తల ఒక మాట అన్నారు. నేను కూడా మిమ్మల్ని మీ భార్యల్ని అంటే ఊరుకుంటారా? ఇందాక నరసింహం ఫోన్లో మాట్లాడుతుంటే నేను విన్నాను. నేనే మాట్లాడానండి. జాక్పాట్ కొట్టాను అన్నావు కదా. వామ్మో! దుబాయ్ నుంచి మా ఫ్రెండు 10,000 పంపిస్తానన్నాడండి. నేనన్నది దాని గురించి. ఆ మాట అంటే నెక్లెస్ కొట్టేసినట్టేనా? ఇదేనా మీ పెద్దరికం? అనే మాటను బట్టి కొన్ని పదాలకు అర్థాలు మారిపోతాయమ్మా. మీరంతా గొప్పవాళ్ళా? మీది రాజకుటుంబమా? మీ ఇంట్లో జరిగే విషయాలు నాకు తెలియవా? అందరి ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. నోరు మోయించండి అత్తయ్య. ఎవరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది? నాకు కాబోయే భార్య గురించి ఎక్కువ మాట్లాడకండి. కాబోయేదైతే నీకు గొప్ప, నాకు కాదు. ఏంటొదినా ఇది? మీరిచ్చిన చనువు ఎంతలా మాట్లాడిస్తుందో చూడండి. నెక్లెస్ నువ్వే దొంగతనం చేసావు కదా? ఏయ్, మర్యాదగా మాట్లాడు. మండింది కదా? నాకు ఇలానే మండింది. నన్ను కదిలించారంటే ఇంట్లో వాళ్ళ అందరి లిస్టులు తీస్తాను. కొడుకు పెళ్లి చేస్తున్నావని మురిసిపోతున్నావేమో. అసలు నీ కొడుకు గురించి చెప్పాలంటే అక్కా నువ్వు ఆగక్కా. ఏం చెప్తుందో చెప్పని. నా కొడుకు గురించి ఏం చెప్తావో చెప్పు. చెప్పాలా? నా గురించి ఏముందని చెప్పడానికి? చెప్పాక కదా తెలుస్తుంది. విషయాన్ని పక్కదో పట్టించుకమ్మా. ఇవన్నీ ఎందుకు రానా? నరసింహాన్ని చెక్ చేస్తే సరిపోతుంది కదా. ఇది బెస్ట్ కదా బావా, నువ్వు పక్కనే ఉన్నావుగా, చెక్ చెయ్యి. నెక్లెస్ దొరికిందండి. అక్కడ వాష్రూమ్ లో పడిపోయిందండి. ఇది నాదేనండి. ఇది నాదే వేదవతి గారు, నాదే. ఇప్పుడేమంటారు చెప్పండి వేదవతి గారు. ఈ పెళ్లికి రావడం నాకు ఇష్టం లేకపోయినా నా చెల్లెలు పిలిచిందని వచ్చాను. మీరేదో ఇంటి దగ్గరకు వచ్చి శుభలేఖ ఇచ్చారని పరిగెత్తుకుంటూ రాలేదు. ఇంత అవమానం జరిగిన చోట మేము ఉండకూడదు. వెళ్దాం పదండి. వదినా, రా అక్క. నరసింహ గారు, వదినా. అక్క అక్క నరసింహ గారు, బాబా ఆగు. నరసింహ గారు ఆగండి. అక్క అక్క వదినా, వెళ్ళొద్దక్క. వెళ్లకుండా సిగ్గు లేకుండా ఇక్కడే ఉంటే ఇప్పుడు నా భర్తని దొంగ అన్నారు, తర్వాత నన్నంటారు, ఆ తర్వాత నా కూతుర్నంటారు. అవసరమా ఇదంతా? నెక్లెస్ నరసింహం గారు తీలేదని ప్రూవ్ అయింది కదా. అవ్వకపోయింటే నా భర్తని అరెస్ట్ చేయించేవారు. నా భర్త మీద దొంగ అనే ముద్ర అలాగే ఉండిపోయేది. అంతేగా మరి. అరే నేను కాదు బాబోయ్, నాకేం సంబంధం లేదు దేవుడా అని నెత్తి నోరు కొట్టుకున్నా వినరే. నాకది ఎంత అవమానం. మేం లేని వాళ్ళం అయ్యుండొచ్చు, కానీ ఎవరి గౌరవాలు వాళ్ళ దగ్గరుంటాయి, ఎవరి మర్యాదలు వాళ్ళ దగ్గరుంటాయి. ఒక శుభకార్యంలో బంధువులందరి మధ్యలో అలా జరగడం చాలా బాధాకరం. మీకు అవమానం జరగడానికి మేమే కారకులం, కాదనడం లేదు. కానీ లోపల పరిస్థితిని బట్టి అలా మాట్లాడాల్సి వచ్చింది. నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా
కోల్పోయాం. అయినా సరే క్షమించమని అర్థిస్తున్నాను. క్షమించమ్మా. మనసు ముక్కలైపోయేలా అవమానించడం, క్షమించమని అడగడం, గుండె గాయమయ్యే మాటలనడం, క్షమించమని అడగడం మీకు అలవాటైపోయింది. మేమంటే మీకెప్పుడు లోకువే. అలా అనకమ్మా. మేము తక్కువే అని మీ ప్రవర్తనే చెప్తుంది. అమ్మా నాన్నలో లేని వాళ్ళమనేగా మమ్మల్ని చులకనగా చూస్తున్నారు. అదే మా అమ్మ నాన్నలు బ్రతికుంటుంటే మాకు ఇలాంటి పరిస్థితి ఉండేదే కాదు కదా. మీ చెల్లి సుభద్ర మీ బావ త్రినాథరావుల్ని పట్టుకునుంటే నాకు కూడా ఒక అల్లుడిగా సమాజంలో ఒక గౌరవం ఉండేది. మా కష్టాల్లో ఒక తోడుండేది. మా బాధల్లో పాలు పంచుకోవడానికి మనుషులుండేవారు. చూడు నరసింహం, మేం మా మేనకోడళ్లతో జాతకం కలవని విషయంలో గొడవలు పడేవాళ్ళమే కానీ మీ అందరినీ తక్కువ చేసి చూడాలని మాకెప్పుడూ లేదయ్యా. అదే కాక గతంలో 2-3 సార్లు తప్పుగా కనిపించాడు. పాపకి గుండె ఆపరేషన్ చెయ్యాలని అబద్ధం చెప్పి డబ్బులు అడిగాడు. ఇదిగో ఈ 10,000 ఉంచు. డబ్బు మొత్తం దొరక్కపోతే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 45లో హౌస్ నెంబర్ 122కి రా. మరోసారి సుజాత తాళిని తాకట్టు పెట్టిన విషయం తెలిసింది. అలాగే డబ్బుల కోసం అందరి దగ్గర చేయి జాచుతాడని తెలిసింది. అందుకే వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అనుమానించాల్సొచ్చింది. అంతే తప్ప మాకు మరో భావన లేదు. అవునండి, నేను అబద్ధాలు చెప్తాను, మందు తాగుతాను, బాధ్యత లేకుండా తిరుగుతాను. నా భార్య దాచుకున్న దాంట్లో నుంచి 100-50 తీసుకుంటాను. కానీ దొంగతనాలు ఎప్పుడూ చేయలేదండి. ఏ ఇంటికి కన్నం వేయలేదు. ఏ బ్యాంకుని ఎప్పుడూ దోచుకోలేదు. అలా బ్రతకాలని డిసైడ్ అయితే అందరి దగ్గర చెయ్యి చాచాల్సిన అవసరం నాకు లేదండి. ఇంకా మీతో మాటలు అనవసరం. మీ ఇంటి పెళ్లిలో ఉండాల్సిన అవసరం మాకు లేదు. పదండి వెళ్దాం. మా వల్ల తప్పయిందని ఒప్పుకుంటున్నాం. చెంపలు వేసుకోమన్నా వేసుకుంటాం. ఈసారికి మమ్మల్ని క్షమించమ్మా. క్షమించలేకపోతే శిక్షించమ్మా, అంతేకాని వెళ్ళిపోకండి. ఏ శిక్షనైనా అనుభవించడానికి మేం సిద్ధంగా ఉన్నామమ్మా. ఏం వద్దు. మీ మాటలకి మేం కరిగిపోము. తిరిగి వెనక్కి వస్తే మరింత చులకనగా అయిపోతాం. అత్తయ్య, మీరు లోపలికి వెళ్ళండి. అక్క బావలతో నేను మాట్లాడతాను. వెళ్ళండి అత్తయ్య. ఎలాగైనా తీసుకురామ్మా. అక్క, నువ్వేం చెప్పొద్దు, మేమేం వినొద్దు. ఏమయ్యా, నువ్వు వెళ్ళి ఆటో తీసుకురా. అక్క, పెద్దవాళ్ళు తమ తప్పుని తెలుసుకుని క్షమించమని అడిగారు. మీరు వెళ్ళిపోతే అదే బాధ వాళ్ళని వెంటాడుతుంది. లోపలికి రండక్క. నువ్వేం చెప్పకవని. ఏం వదినా, మీ కాళ్ళు పట్టుకోమంటారా? చెప్పండి వదినా. నా తల్లిదండ్రుల తరపున కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగనా? దానికి నేను సిద్ధంగా ఉన్నా.